కానీ నేనేమంటున్నా అంటే నేను 100 రూపాయలకు గన్న వస్తువుని 18 రూపాయల ట్యాక్స్తోని 118 రూపాయలు అయితే ఒక 2-3 రూపాయలు కలిపి లాభము ఖర్చులు పెట్టుబడి అన్నీ కలిపి ఒక 2-3 రూపాయల ఆదాయం అనుకుందాం, 10 రూపాయల ఆదాయం అనుకుందాం, నేను 125 రూపాయలు అమ్ముతున్నా అనుకుందాం ఒక వస్తువు. మరి నువ్వు 105కి ఎట్లా అమ్ముతున్నావు తెలంగాణలో? ఇది నాకు కావాలి. నువ్వు 105కి ఎట్లా అమ్ముతున్నావు? గండి కొడుతున్నట్టే కదా ప్రభుత్వ ఖజానాకి, నీ పక్క చాపోడికి నువ్వు అన్యాయం చేస్తున్నట్టే కదా. నువ్వు నాతో పాటు ట్యాక్స్ కట్టు, నాతో పాటు నేను 2 రూపాయలు ఆదాయం పెట్టుకుంటే 1 రూపాయి పెట్టుకో, అప్పుడు కాంపిటీషన్ తట్టుకుని నేను కూడా రూపాయి మీదే చేస్తా. కానీ నువ్వు ట్యాక్స్ ఎగ్గొట్టినవని నేను ఎగ్గొట్టేస్తే ఎట్లయితుంది? ఎట్లయితుంది? నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు కూడా చెయ్యి అన్నట్టు అయిపోయింది. ఎంకరేజ్డా వాడు తప్పు చేస్తున్నాడు, నువ్వు కూడా చెయ్యి అన్నట్టేది. కాబట్టి ఆ తప్పులు ఇక్కడ జరగొద్దు. అన్నీ ప్రభుత్వమే చర్యలు తీసుకోదండి. ఆ రోజు తెలంగాణ కావాలని అంటే ప్రభుత్వం చర్యలు తీసుకుందా? ఉద్యమాలు జరిగినాయి, తప్పదు అని తెలంగాణ ప్రజలు 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఇంకా ఈ చావులు చూడొద్దు అని ఒక ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి ఇచ్చింది. ఇది కూడా ప్రజల్లో నుంచి వచ్చినటువంటి చైతన్యం. కాబట్టి మా హక్కులు మేము అడుగుతున్నాం. ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరేం చేస్తున్నారు, ఇన్నేళ్ళైంది ఎందుకు అడగలేదు అని అంటే దానికి ప్రశ్నలు ఉండవు. కొన్ని ప్రశ్నలకి మౌనం ఉంటుంది, ఆన్సర్ అంతే తప్పించి. కానీ మీరు ఎందుకు చేశారు అంటే దానికి సమాధానం. మాధవీలత లాంటి కొంతమంది బీజేపీ నాయకులు అసలు ఇది ఉద్యమం కాదు, ఉన్మాదం, కేవలం వాళ్ళ స్వార్థం కోసం అంటున్నారు. ఉన్మాదం అంటదా తెలంగాణ ప్రజల్ని? ఉన్మాదం అంటదా? ఆమె ఎక్కడ బతుకుతుంది? ఆమె ఎవరు అసలుకి మమ్మల్ని అనడానికి? ఆమె ఎవరు అసలు అని అడుగుతున్నా నేను. ఆమె ఏమంటది, మేము ముస్లిమ్స్ పై పోరాటం చేస్తున్నాము. అరే నీకు హిందూ ముస్లింలు ఇక్కడ రోహింగ్యాలు ఉన్నారు, రోహింగ్యాలు అని మాట్లాడుతుంది. నువ్వే కదా కేంద్రంలో ఎలగొట్టి రోహింగ్యాల్ని పట్టుకో. ఎవరి బాధ్యత అది? మన భారతదేశంలోకి ఎంటర్ అవుతుంటే చూడాల్సింది ఎయిర్పోర్ట్ల కాడ నీ ప్రభుత్వ అధికారులు ఉండాలి. వాళ్ళు ఇక్కడి నుంచి వీసాలు లేకుండా, పాస్పోర్ట్లు లేకుండా మన దేశంలోకి ఎంటర్ అవుతున్నారంటే నువ్వే కదా బాధ్యత దానికి. మేమేమైనా వద్దంటున్నాం? తరిమే ఫస్ట్ 11.5 సంవత్సరాలు నీకు శాత కాకపోతే ప్రభుత్వాన్ని వదిలేయండి, మేము చూస్తాం వాళ్ళందరినీ, మేము తరిమేస్తాం. రాజకీయం మాట్లాడితే నేను కూడా గట్టిగా రాజకీయం మాట్లాడతా. దమ్మున్నో లెక్క వ్యాపారం చేసుకునేటోళ్ళ మాట్లాడితే నువ్వు కూడా వ్యాపారం చేసుకునేదాన్ని. నీ హాస్పిటల్కి నేను అడుగుతా, విరించి హాస్పిటల్ ఉన్నది, నువ్వు ముస్లిం కూడా వస్తే ట్రీట్మెంట్ చేయలేదా చెప్పు నాకు? దానికి కులము మతము అని పెట్టుకొని కూర్చున్నావు నీ దగ్గర. ఇంగ్లీష్ వద్దు అన్నది, నువ్వు ఇంగ్లీష్ ట్రీట్మెంట్ తీసేసి నీ హాస్పిటల్లో హోమియోపతి పెట్టు. అరే నువ్వు చేసేదానికి చెప్పేదానికి అసలు వ్యత్యాసమే లేనప్పుడు నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు. నువ్వు రాజకీయంగా ఉన్నప్పుడు రాజకీయం చెయ్యి, కానీ రాజకీయంతోనే అందరి మధ్యలో చిచ్చులు పెట్టేసి ఈరోజు ఆమె ఏమంటే హిందువులను వేరే చేస్తున్నాడు. నువ్వు కదా హిందువులను వేరే చేస్తూ వాళ్ళని అడ్డం పెట్టుకొని వచ్చి మా తెలంగాణ హిందువులను అందరినీ కొడతా అంటావు, నువ్వు కాలు చేతులు ఇరగ కొడతా అంటావు, మమ్మల్ని అందరినీ అవమానిస్తలేవా తెలంగాణ ఉపాధి కోల్పోతున్న వాళ్ళందరినీ? అంటే మేము పోయినా పర్వాలేదు, మా ఉపాధులు పోయినా పర్లేదు, మేము సంకనాకి పోయినా పర్వాలేదు, నువ్వు వాళ్ళని కాపాడడం కోసం మమ్మల్ని తంతా కొడతా అంటావు. నువ్వు చెయ్యమ్మా. ఎవరైతే ఈరోజు ఎంఐఎం మూల మీద ఇప్పటిదాకా ఒక్క దాడి జరగలేదు, సిబిఐ ఈడీ దాడి జరగలేదు, చెయ్యి ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ మీద. ఎంఐఎం ఉంటేనే మీ బతుకున్నది. 100% రాసిచ్చుతా. ఇప్పుడు నేను రాజకీయం ఎక్స్క్యూజ్ మీ, నేను రాజకీయం తీయొద్దన్న ఫస్ట్ ఇంటర్వ్యూలో. అయినా మీరు మాధవీలత విషయం తీశారు, రాజకీయం విషయం తీశారు కాబట్టి నేను మాట్లాడాల్సింది. అసలు ఈ డిబేట్ ఈ ఇంటర్వ్యూకి రాజకీయం జత చేయొద్దు అని నేను పదే చెప్పాను. ఈ ఇంటర్వ్యూలో మీరు తీశారు కాబట్టి డెఫినెట్ గా నేను అడుగుతున్నా, ఎంఐఎం లేదా మీ పబ్బం గడుపుకోరు, దేవుళ్ళ పేరు చెప్పందే మీరు రాజకీయాల్లోకి పోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నా, దేవుళ్ళ పేరు పక్కకు పెట్టి ఈ ఎంఐఎంని పక్కకు పెట్టేసి దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనకిచ్చినటువంటి రాజ్యాంగ పుస్తకం బద్ధంగా మీరు చేసినటువంటి అభివృద్ధి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీల తప్పిదాలను లెక్క పెట్టించి పరిపాలన చెయ్యండి, ఓట్లు అడగండి.